ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి మార్నింగ్ రెడీ అయిపోయిందని చూస్తున్నారా? అవునండి, ఈరోజు రెడీ అయ్యాను. ఎందుకా ఏంటా అనేది కూడా చెప్పేస్తాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగే అనమాట. ఎందుకు అంటే మా చిన్ననాటి ఫ్రెండ్స్, మా స్కూల్ బ్యాచ్మేట్స్, ఏదైనా అనుకోండి, మా స్కూల్ అందరూ, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం ఒక్కసారిగా గెట్ టుగెదర్ మీట్ అవుతున్నాం. అంటే పూర్వ విద్యార్థుల సభ అని చెప్పి మా టీచర్స్ అరేంజ్ చేశారు. అన్ని బ్యాచెస్ అండి, అంటే మా బ్యాచ్ ఒకటే కాదు, అందరు బ్యాచెస్, 10th బ్యాచ్లు అందరివి. సో ఈరోజు అయితే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎంతమందిని మీట్ అవుతాం ఏంటి అనేది నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాక మీకైతే చూపించేస్తాను, ఎవరెవరు వస్తారనేది చూపిస్తాను. అండ్ మా టీచర్స్, ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది మా టీచర్స్ గురించి అండి. సో టీచర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులో స్కూల్ టీచర్స్ అంటే మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడు మా టీచర్స్ని మీకు కూడా పరిచయం చేసేస్తాను, చూపించేస్తాను. ముందు వాళ్ళందరంటే మాకు చాలా ఇష్టం అండి. వాళ్ళని ఇప్పుడే మీట్ అవ్వడం ఆఫ్టర్ 20 years, అంటే 20 years తర్వాత మేము మీట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు 20 years తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అనేది, వాళ్ళు అలాగే ఉంటారండి, మేమే మారిపోయాము. మేము మమ్మల్ని గుర్తుపట్టలేరేమో, వాళ్ళైతే అలాగే ఉంటారు. సో వాళ్ళందరినీ మనం మీట్ అయిపోదాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. కానీ నేనైతే అలా రెడీ అయిపోయి మా స్కూల్కి అయితే వచ్చేసాను. స్కూల్కి రావడం కూడా చాలా లేటేనండి. అందరూ 9 కల్లా షార్ప్గా రమ్మంటే మేము వచ్చింది 10:30 అయిపోయింది. మా ఫ్రెండ్స్ పాపం వెయిట్ చేస్తున్నారు. నా పక్కన ఉన్నది మా ఫ్రెండ్ అండి, జాన్ జిగ్రీ స్కూల్లో అన్నట్టు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారండి, మెయిన్ ప్రాణ స్నేహితులు అంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది అయితే మిస్ అయ్యారు. ఇది మా ఫ్రెండ్ అమ్రీన్ అనమాట. సో అది పాపం ఫస్ట్ డే మార్నింగ్ వచ్చేసింది. ఇంకా అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి. 11 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మేమైతే 10:30కి అలా వచ్చేసాము. 11కి 11:30కి అలా స్టార్ట్ చేస్తారులని ఈలోపు గెట్ టుగెదర్ లాగా అందరం గ్యాదర్ అయ్యి ఎవరి కబుర్లు వాళ్ళు, ఎవరి హడావుళ్ళ వాళ్ళు ఉన్నాం. రాగానే తెలిసిందే కదండి, గోల గోల చేయడమే కదా. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం కదా, సో ఎప్పుడు ఉండే మాటలు మాట్లాడుతూనే ఉంటాం కదా. సో వచ్చేసాము. సిస్టరు, నేను, మా బ్రదర్ కూడా వచ్చారు. మా బ్రదర్ కొంచెం లేట్గా వస్తాడులేండి. ప్రజెంట్ అయితే మేమైతే వచ్చాం. ఇది ఇంకొక ఫ్రెండ్ లక్ష్మీదేవి. మేమంతా 10th. అసలు ముందు లక్ష్మీ టీచర్నే లాగుతా నేను. మా లక్ష్మీ టీచరు, మా భారత టీచరు మేడం. మా చెల్లికి యూట్యూబ్ ఛానల్ ఉంది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం అందరం, టీచర్స్, స్టూడెంట్స్. సూపర్ సూపర్. అలా చెప్తే వినపడదు. ఇప్పుడు మేము 20 years తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. మా లక్ష్మీ టీచర్ మ్యాథ్స్ మేడం అండ్ మా భారతీయ టీచర్ సైన్స్ మేడం. మా అందరికి వీళ్ళే మా మేడమ్స్ అండ్ మా ఫేవరెట్ మేడమ్స్ అనమాట. వీళ్ళ వల్ల మాకు ఎంత బాగా వచ్చినాయి అంటే ఇప్పటికీ మేము చెప్పుకోగలుగుతున్నాము. అదే మా టీచర్స్ గొప్పతనం. చేయను. ఇంకా రావడం, ఫ్రెండ్స్ అందరినీ కలవడం, చూసారు కదా గోల గోల. మా టీచర్స్ని కలవడం, మా టీచర్స్ అంతా మేము కూడా అయిపోయేసరికి టీచర్స్ ఎవరో స్టూడెంట్స్ ఎవరో అన్నట్టుంది. టీచర్స్ ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. టీచర్స్ని కూడా ఫ్రెండ్స్గా మాట్లాడడం ఎవరికన్నా పాసిబుల్ అవుతుందా అండి? మాకు తప్ప. ఇంకా ఆ టీచర్స్, ఇందాక టీచర్ కనపడిన ఆవిడ శారదా మేడం అండి, హిందీ మేడం అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు 5th class పద్మావతి మేడం, అలాగే 1st, 2nd classes జశంత మేడం అనమాట. వాళ్ళిద్దరు. గ్రీన్ శారీ బార్డర్ ఉన్న వాళ్ళు జశంత మేడం, పక్కన మా మేడం రమా. మా మేడం, మా తెలుగు మేడం మాకు ఎంతో ఇష్టమైన మా మేడం. నిజం మేడం, బాగా తన్నులు తిన్నా మేడం కాదు, నన్ను ఒక్కసారి కొట్టారు. అసలు లైఫ్ లో ఒక్కసారి అందరూ నన్ను బాగా కొట్టారు. మీరు అంటారు గుర్తున్నారు మీకు? బాగా చదివేవాళ్ళు, బాగా అల్లరి చేసేవాళ్ళు ఇద్దరు గుర్తున్నారు. మీడియంగా ఉన్నవాళ్ళు మామూలుగా గుర్తున్నారు. మేము అల్లరి చేసేవాళ్ళం, బాగా చదివేవాళ్ళం. బాగా చదివేవాళ్ళం, అన్నిట్లో బాగానే ఉంటాం. చేసిన వైట్ అల్లరి అన్నమాట. అయితే వీళ్ళు నా బ్యాచే, కాకపోతే నా ముందు కూడా మా తెలుగు మేడం అండి, అలాగే హెడ్ మాస్టర్ కూడా. సో బాగా చెప్తారు. అలాగే ఇక్కడ మా బ్యాచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారండి. అందరిని ఒక చోట గ్యాదర్ చేసి మాట్లాడతాను, ఒకసారి చూపిస్తాను అందరినీ. ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ పేరు ఆదిలక్ష్మి అండి. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మ్యాక్సిమం. నెక్స్ట్
ఇక్కడ అన్ని రెడీ చేశారు, అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో అందరూ ఇంకా అక్కడికి వచ్చి మీట్ అవ్వడం అనమాట. అంటే మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో అందుకనే అందరం వచ్చి గెదర్ అయిపోయి అక్కడ అందరం కూర్చుని పోయాము. ఇంకా ఫస్ట్ సెకండ్ సీట్లో మాత్రం మేడమ్స్ కూర్చున్నారు, నెక్స్ట్ సీట్లో మేము కూర్చున్నాం అనమాట. సో మా బ్యాచ్ మాత్రం కొంచెం తక్కువ మంది వచ్చారండి, ఒక 4-5 మెంబర్సే వచ్చాము. మిగిలిన వాళ్ళందరూ ఏవో చిన్న చిన్న పనులు పడ్డం, అందరికీ కుదరదు కదా, అలా జరిగిపోయింది. మా బ్యాచ్ మా సిస్టర్ వాళ్ళ బ్యాచ్ నాకు బాగా అలవాటు, సో వాళ్ళతో సరిపోయింది అనమాట నాకు. ఇంకా అందరిని చూపిస్తున్నాను మా బ్యాచ్, అంటే నా లైన్లో ఉన్న వాళ్ళు మా బ్యాచ్, అండ్ నా వెనకాల బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళందరూ మా అక్క వాళ్ళ బ్యాచ్. వాళ్ళతో కూడా నేను చదువుకున్నానండి, ఒక 1 year చిన్నదని చెప్పి నన్ను మళ్ళీ తక్కువ క్లాస్లో పడేశారు. అందుకని వాళ్ళు నా ఫ్రెండ్సే, ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్సే అనమాట. ఇలా ఇన్ని రకాలుగా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వెళ్ళాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, అందరిని 20 years తర్వాత మీట్ అవ్వడం కాబట్టి. అండ్ ఇప్పుడైతే స్పీచెస్ స్టార్ట్ చేశారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను పిలిచారండి. సో నేను మాట్లాడింది కూడా వినిపించేస్తాను. అంతమందిలో అంత సడన్ గా నన్ను పిలిచేసరికి నాకు కూడా చాలా భయం వేసింది. అంటే అంతమంది జనంలో మనల్ని గుర్తు పెట్టుకొని మాట్లాడమన్నాం చాలా గ్రేట్ అనుకుంటా నేనైతే. యూకేజీ చదువుతున్నాడు ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే నేను కొంచెం జాబ్ చేసే ఇది ఉంది నాకు. టీచర్స్ నాకు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చాలా ఇష్టం అండి. ఎందుకంటే స్కూల్ లైఫ్ అసలు మెమరబుల్ డేస్ కదా, అందులో నాకు ప్రతి టీచర్ ఇష్టమే. ఈ టీచర్ ఇష్టం లేదు, ఆ టీచర్ ఇష్టం ఏం లేదు. ఎందుకంటే ఏ టీచర్ చెప్పి నా ఫేవరెట్ అని చెప్పేస్తాను. ముందు నా లక్ష్మి టీచర్ మ్యాథ్స్ మేడం నాకు బాగా ఇష్టం. మ్యాథ్స్ అంటే నాకు ఇష్టమైంది కూడా ఆ మేడం వల్లే. మేడం చూస్తూనే ఉండేదాన్ని, బాగా నేర్చుకున్నాను మ్యాథ్స్ ని. కొంతమంది టీచర్స్ వల్లే మనం నేర్చుకుంటామండి అది. అండ్ బయాలజీ, ఎన్ఎస్, పిఎస్ కానీ ఇవన్నీ నాకు మన మేడమ్స్ వల్లే వచ్చినాయి. ఫస్ట్ లో అంత బాగా అయితే చదివేదాన్ని కాదు. ఉంది, చదువు అయితే ఉంది. కాకపోతే కొంతమంది టీచర్స్ వాళ్ళు కూడా మనం భయపడి వెనకాల చేస్తాం కదా. కానీ ఈ స్కూల్కి వచ్చాక మన టీచర్స్ మన ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడైతే నేను టీచర్ అని అయిపోయాను, వాళ్ళు నా ఫ్రెండ్స్ లా తయారయ్యారు. టీచర్స్ లా నేనైతే ఫీల్ అవ్వట్లేదండి, కానీ నాకు భయం అయితే ఉంది. నాకు మెయిన్ తెలుగులో బాగా మార్క్స్ స్కోర్ చేశాను. మనం చూడమని టీచర్ ఇంత బాగా చెప్తే ఎవరు చేయరండి చెప్పండి, అందరు బాగా చేసుంటారు. నాకైతే ఒక దెబ్బేశారు మేడం, అది కూడా ఒకసారి. అందులో చదువుల గురించి కూడా కాదండి. ఒకసారి ప్రేయర్ చెప్పేటప్పుడు నేను లేట్గా వచ్చాను. ప్రేయర్ కూడా నేను చెప్పేదాన్ని. సో ప్రేయర్ చెప్పేటప్పుడు లేట్గా వచ్చానని బాగా వేసాడు ఒక దెబ్బ, అది బాగా గుర్తుండిపోయింది. ఇంకా మన శాంత మేడం గురించి చెప్పాలంటే మేడం అంటే చాలా భయం. అందులో నాకు హిందీ అంటే మామూలుగా భయం కాదండి. మేడం చూడండి మేడం కూడా చాలా బాగా చెప్పారు. నాకు హిందీ కూడా వచ్చింది అంటే మేడం వల్లనే. ఇప్పుడు నా పిల్లాడికి నేను చెప్పుకోగలుగుతున్నానంటే మన టీచర్స్ వల్లనేనండి. అండ్ అనిల రాణి మేడం కూడా ఇక్కడ లేరు, కానీ ఆ మేడం అయితే ఎక్సలెంట్ సోషల్ అయితే. నేనైతే బాగా కొంచెం సోషల్ బాగా చదివాను అంటే అనిల రాణి మేడం వల్లనే. అండ్ రామకృష్ణ సార్ అయితే ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అక్క చెల్లెలు అనేవాడు. సార్ ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని కానీ సార్ మా కోసం ఎదుగుతూ ఉండాలన్నమాట. క్లాస్కి వచ్చాక ఎక్కడున్నారని. నాకు ఆ సార్ కూడా చాలా ఇష్టం. అంటే ఇంకా ఏ టీచర్ ఇస్తున్నారండి, ప్రతి టీచర్ ఇస్తూనే. భారతి మేడం గురించి తెలియదే ఉందండి. అసలు మేడం చెప్పారంటే మైండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, దాన్ని బయట తీయలేము. మేడం అంత బాగా చెప్పేవాళ్ళు. ఇంకా మన టీచర్లో పద్మావతి మేడం. పద్మావతి మేడం 5th క్లాస్ వరకు ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టం మేడం అంటే. ఆ మేడం చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు చక్కగా సెటిల్ అయ్యారు నాకు తెలిసినంత వరకు. ప్రతి మేడం గురించి చెప్పారు, వీళ్ళ గురించి నాకు బాగా ఐడియా ఉంది, మిగిలిన వాళ్ళ గురించి నాకు ఐడియా లేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి అసలు తెలియదు. ఇవన్నీ ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ పెరుగుతారు. యూట్యూబ్ ఛానల్ తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు నేను జాబ్ అంటే
ట్యూషన్స్ రన్ చేస్తున్నాను. సో నాది ఇది ప్రొఫైల్. ఇప్పుడు ఫండ్స్ గురించి ఒకసారి కలెక్ట్ చేయాలంటే మేమైతే ఇప్పుడైతే ఏమీ అనుకోలేదు, అంటే ఇలా చేయాలని ఏమి ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ మా బ్యాచ్ అందరినీ ఒకసారి కన్సల్ట్ చేసి కంపల్సరీగా మాకు తోచినట్టు మేము ఇస్తామండి. అసలు మీటింగే చాలా లేట్గా స్టార్ట్ అయింది. అందరం గ్యాదర్ అయ్యేసరికి మాటలే సరిపోయాయి అనమాట. ఇందులో అక్కడొకరిని లేపి మాట్లాడమని పిలిస్తే మా బ్రదర్ని కూడా పిలిచారు. చాలా ఇంట్రెస్ట్ చేశారు, ఈ రైటింగ్ బాగుంది, నువ్వు ఇంప్రూవ్ అవుతావు అని చెప్పేసి. సో అప్పుడు ఎప్పుడైతే మేడం అలా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి నేను ఇంకా స్కూల్ ఫస్ట్గానే ఉన్నాను. అండ్ దాంతో మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ ఉండి నాకు ఎంకరేజ్మెంట్ చేశారు. ఇంకా టీచర్స్ గురించి చెప్పాలంటే చాలా చేయాలంటే ఎప్పుడు భయమే, హిందీ అంటే ఎప్పుడు భయమే, ఎప్పుడు దెబ్బతిందంటే చాలా చేసేది, ఇంకెవరితో తెలియదు. ఇంకా భారతీయ టీచర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చేశారు. అందరూ టీచర్స్ అంటే చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. అందువల్లే నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నానన్నా, హోమ్ టీచర్స్ చెప్పుకోగలుగుతున్నానన్నా, ఏదన్నా నేను స్టడీస్ పరంగా నేను చాలా బాగానే ఉన్నాను అన్ని విధాలుగా. దానికి స్కూలే చాలా నాకు సపోర్ట్ చేసింది. ఏముందండి, మేమైతే అసలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అలా పిలవడం, మేము మాట్లాడడం ఓకే, మాకు చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే టీచర్స్ ముందు ఇలాగా టీచర్స్ని ఫ్రెండ్స్లా ఫీల్ అయ్యి మేము మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే 20 years తర్వాత కలిసిన హ్యాపీనెస్ మాలో బాగా కనపడుతుంది అనుకుంటా కదా. ఇంకా టీచర్స్ అందరికీ సన్మానం స్టార్ట్ చేశారు. అంటే బ్రదర్ వాళ్ళ గ్యాంగ్ ఒకటి, మా గ్యాంగు అండ్ మా సిస్టర్ వాళ్ళ గ్యాంగు. నేనైతే అటు ఇటు జంప్ చేస్తున్నానండి, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ గ్యాంగ్ కూడా నా గ్యాంగే కాబట్టి. సో అటు ఇటు జంప్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక టీచర్స్ అందరికి సన్మానం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఏ టీచర్కి ఎవరం వెళ్ళాలి ఇక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపు ఒక్కొక్క టీచర్ని పిలుస్తున్నారు, వెళ్తున్నారు. ఫస్ట్ అయితే మా భారతి మేడం అయితే పిలిచేశారు. ఆ మేడం కూడా సన్మానం జరుగుతుంది. ఆ మేడం ఎన్ఎస్ చెప్తారండి, చాలా ఎక్సలెంట్గా చెప్తారు. ఇలా స్కూల్లో ఒక టీచర్కి మనం చెప్పాము అంటే ఆ మేడం ఎంత బాగా చెప్తేనో మనం మన హార్ట్కి తీసుకుంటాం. అనే టీచర్లో ఈ మేడం కూడా ఒక మేడం అనమాట. ఉన్నది తక్కువ టైం పీరియడే ఉన్నారు ఈ మేడం మా స్కూల్లో. బట్ అసలు ఎక్సలెంట్ అండి, నో వర్డ్స్ అనమాట. ఏదన్నా ఒకసారి చెప్పారంటే మన బ్రెయిన్లోకి అలా వెళ్ళిపోతుంది. అంత బాగా చెప్పే మేడం ఈ మేడం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఎందుకంటే మా అందరికీ అంత ఇష్టమైన మా ఫేవరెట్ మేడంలో ఒక మేడం అనమాట. అది అందరికీ నచ్చడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ కదా. అంటే మా సిస్టర్ వాళ్ళ బ్యాచ్కి కానీ, మా బ్యాచ్కి కానీ, మా బ్రదర్ వాళ్ళ బ్యాచ్కి కానీ బాగా ఫేవరెట్ మేడం అంటే ఈ మా భారతి మేడమే. తర్వాత ఇంకొక టీచర్ని పిలుస్తూ ఉన్నప్పుడైతే మేము అందరం రెడీగా ఉన్నాం, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి మ్యాథ్స్ మేడం దగ్గరికి వెళ్ళి లక్ష్మీ మేడం అండి. ఈ మేడం కూడా సన్మానం జరుగుతుంది. చూసారు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లానే ఉంటారు. అండ్ అసలు ఏజ్ కూడా చాలా డిఫరెన్స్ ఏం కనబట్టలేదు కదా. మేడం ఏజ్లోకి మేము వచ్చేసినట్టు, వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు, మేము మాత్రం పెద్దోళ్ళం అయిపోయాము. మా మేడమ్స్తో పాటు మేము కూడా ఫ్రెండ్స్గా తయారైపోయాం అనమాట. అంత బాగుంటారు. ఈ లక్ష్మీ మేడం కూడా చాలా జోవియల్గా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ నెక్స్ట్ మా ఫేవరెట్ తెలుగు మేడం అండ్ హెడ్ మాస్టర్ అనమాట. ఈ మేడం కూడా చాలా బాగుంటారు, అందరితో చక్కగా ఉంటారు. సో ఈ మేడంకి మాత్రం మా అక్క వాళ్ళ బ్యాచ్ అందరూ ముందే అనుకున్నారు మేము వెళ్తామని చెప్పి. సో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక మేడంకి ఇంతమంది స్టూడెంట్స్ అనేసరికి అక్కడ ప్లేస్ కూడా సరిపోవాలి కదండి. అందుకనే అక్కడ చెప్తున్నారనమాట. మేడంకి కూడా సన్మానం జరిగిపోతుంది. ఇంకా అందరూ అలా సన్మానం చేయడానికి వెళ్తూ ఒక్కొక్కరు వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఈ మేడంకి నేను వస్తా అని చెప్పి మేడం అంటున్నారు, రెండమ్మా ఎంతమంది పిల్లలు వచ్చింది నాకేం ఇబ్బంది ఉండదు రండి అని చెప్పి అంటారు. ఎందుకంటే టీచర్స్ కదండి వాళ్ళు ఎంతైనా, అందుకే అలా చెప్తారు. సో మనకి కూడా ఉంటుంది కదండి, మన టీచర్స్ మనం కూడా వెళ్ళాలి అంటే ప్రతి టీచర్కి వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు కదండి. సో అందుకని బ్యాచ్ వైజ్గా వెళ్ళి అందరూ ఇలాగా సన్మానాలు అయితే చేసేస్తున్నారు. ఇప్పుడు మా మేడమ్స్ అందరూ ఇంత జోవియల్గా కనపడుతున్నారు, కానీ మేము చదువుకున్న డేస్లో అయితే ఫుల్ అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అంటే
తెలుగు మేడం పేరు చూడమణి గారండి. చూడమణి టీచర్ కూడా చాలా స్ట్రిక్ట్, అలాగే ఈ శారద మేడం కూడా చాలా స్ట్రిక్ట్. ఇంకా అందరు స్ట్రిక్టేనండి. ఇప్పుడంటే ఫ్రెండ్స్ లాగా మేమేదో గోలగోల చేస్తున్నాం, కానీ ఇప్పుడైతే మా మేడమ్స్ కూడా ఎవరు ఏం అనట్లేదు. ఎందుకో మరి మాకు కూడా కొంచెం భయం అయితే ఉంది, బట్ మేమైతే ఇలా లాగించేసాం అనమాట. ఇప్పుడైతే పద్మావతి మేడం మా బ్రదర్ వాళ్ళకి ఫేవరెట్ టీచర్ అనమాట. అందుకని వీళ్ళందరూ మా పద్మావతి మేడంకి వెళ్ళి సన్మానం చేస్తున్నారు. ఇలా బ్యాచ్ల వైజ్గా ఒక్కొక్కరు వెళ్తున్నాం. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని నేనైతే మా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా స్కూల్ను కూడా ఒకసారి చూపిస్తానండి. ఇదంతా జస్ట్ మీటింగ్కి వాటికి అరేంజ్ చేసుకున్న ప్లేస్ అనమాట. సో స్కూల్ను కూడా ఒకసారి అయితే చూపించేస్తాను. స్కూల్ అయితే చాలా పెద్దదండి, బట్ ఇప్పుడు కొంచెం ఫండ్స్ అవన్నీ కొంచెం తగ్గి, ఏదైనా కావచ్చు, కొంచెం క్లాసెస్ కూడా తగ్గించారు. 5th వరకు చేశారనమాట. మేము ఉన్నప్పుడు 10th వరకు ఉండేది. అండ్ ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం కూడా చేశారు. సో పిల్లలందరూ బాగానే జాయిన్ అవుతున్నారండి. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే ఈ స్కూల్ నేమ్ వచ్చి శారదా విద్యాలయం ప్రకాష్ నగర్లో ఉందన్నమాట. సో ఎవరన్నా అక్కడ నియర్ బై ఎవరన్నా ఉన్నా జాయిన్ అవ్వండి. టీచర్స్ అంటే గుడ్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. ఇంకా మా స్కూల్ మొత్తం చూపించేస్తున్నాను. మా బ్యాచ్ అందరు ఉన్నారు కదా, మా సీనియర్లతో పాటు చదువుకుంటున్నానండి. బట్ ఒక క్లాసు నన్ను మళ్ళీ తగ్గించారు, ఎందుకంటే ఏజ్ చాలేదని చెప్పి. అప్పుడు రోజుల్లో బాగా ఉండే కదండి ఇలా ఏజ్ డిఫరెన్సెస్. ఏజ్లు చాలకపోతే నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ పంపించడం అనేది ఇప్పుడు రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఏదో ఒక డబ్బులు మేనేజ్ చేసి చక్కగా ఫర్దర్ క్లాసెస్కి ప్రమోట్ చేస్తున్నారు. బట్ అప్పుడు రోజుల్లో అలా ఉండేది కదండి. ఇది ఎవరు అనుకున్నారు? మా ఫ్రెండ్. కాదు, స్కూల్ టైంలో వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ అనమాట. అందుకనే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. అవన్నీ అయిపోయాక ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఈరోజు ఇలా ఎండ్ చేస్తున్నాం. మా బ్లాగ్ ఎలా ఉంది అండ్ మేమందరం ఇలా గెట్ టుగెదర్ చేసుకుంటే మీకు కూడా అలాగే వెళ్ళాలని ఉంది కదా. సో మీరు కూడా కలవండి. మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. బాయ్ టుడే బ్లాగ్. ఇలా చాలా మందికి ప్రాణ స్నేహితులు కూడా ఉండుంటారు కదండి. అలా మా సిస్టర్కి అలా ఫ్రెండ్ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారులేండి. ఇందాక మా విజ్జు కూడా వెళ్ళిపోయింది. ఆ విజ్జునే బాగా టార్చర్ లాగా అనమాట. టార్చర్ అంటే అలా కాదండి, టార్చర్ అంటే టార్చర్ కాదు, పద్దాక ఎడిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా నువ్వు జూనియర్వి వెళ్ళు, నువ్వు జూనియర్వి. అది మా విజ్జి అనమాట. ఇందాక ఎస్పెషల్లీ ఫొటోస్లో అయితే చూపించేస్తాను. ఆ బ్లూ డ్రెస్ ఉంది కదండి, తనే విజ్జి. దెయ్యం అసలు బాగా గోల్ చేస్తుంది. నేను బాగా ఉండేదాన్ని అండి అప్పుడులో. ఇంకా ఇక్కడ వరకు మా అకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వేరే ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోతున్నాం. వీళ్ళైతే మా ట్యూషన్ పిల్లలు. సో పిల్లలది పాపదేమో ఓనీలు అంటారు కదండి, అలాగే బాబుది ధోతి ఫంక్షన్ అనమాట. సో దీనికైతే వచ్చేసాము. ఇంకా అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరిగా అన్నట్టు వచ్చామన్నమాట. అంటే పిలిచాక మరి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదండి, అందుకని ఇంకా వచ్చి ఒకసారి ప్రజెంట్ వేయించుకొని వెళ్ళడానికైతే వచ్చేసాము. అసలు ఇక్కడికి వస్తామని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి, ఎందుకంటే మాకు స్కూల్లోనే చాలా టైం అయిపోయింది. 3 o'clock అయిపోయిందండి. 3కి ఇంకా అటెండ్ అవ్వడానికి వచ్చాము. అప్పటికే ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా నీరసం అయిపోయారు. పిల్లలు కూడా చాలా ఎక్సలెంట్. వీళ్ళైతే బాగా చదువుతారండి. నా ఫేవరెట్ స్టూడెంట్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టూడెంట్ అనమాట మా జతిన్ గారు. సో వీడిది ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా మేమైతే అటెండ్ అయిపోయి భోజనాల సెక్షన్ కూడా వెళ్ళిపోయి తినేసి వచ్చేద్దామని చెప్పి బయలుదేరాము. ఒకసారి మొత్తం ఫంక్షన్ హాల్ అయితే ఊరికి చూపించేస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళండి. సో వీళ్ళిద్దరు ఫంక్షన్ ఒకేసారి పెట్టేసుకున్నారు. ఇంకా మేమైతే అటెండ్ అయ్యి భోజనాలు కూడా చేసేసి బయలుదేరామన్నమాట. ఇదండి ఈ రోజు వ్లాగ్. మీ అందరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా లింక్ ను ఫార్వర్డ్ చేసి అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఈ రోజు వ్లాగ్. మీకు కూడా మా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళన సభ అయితే బాగా గ్రాండ్ గానే జరిగింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇదండి దట్స్ ఆల్ ఫర్ టుడే. అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజు ఇంకొక చిన్న విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. మమ్మల్ని డి ఛానల్ వాళ్ళు పిలిచి కొంచెం మాట్లాడిచ్చారనమాట. సో అది కూడా ఆ లింక్ కూడా కంపల్సరిగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం కామెంట్ బాక్స్ లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ అండి ఎవ్రీవన్. బాయ్. మళ్ళీ కలుద్దాం.